సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్తో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంటారు. 84,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విశాఖ సాఫ్ట్వేర్ హబ్ గా మారబోతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీలో అభివృద్ధి పనుల్ని ప్రధానికి వివరించారు. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సభకు ఆహ్వానించారు. నవంబర్లో జరిగే సిఐఐ వాణిజ్య సదస్సుకు మోదీకి ఆహ్వానం అందించారు సీఎం. ఈ నెల 22 నుండి దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు. రియల్ ఎస్టేట్, రవాణా, ఆర్థిక సేవలతో పాటు ఏఐ, ఈ కామర్స్ రంగాలపై అధ్యయనం చేస్తారు. చంద్రబాబుతో పాటు కొందరు మంత్రులు కూడా పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీలో నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఏర్పాటయ్యారు. సమగ్ర దర్యాప్తు చేయాలని సిట్ కి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సిట్ వేశారన్న జోగి రమేష్ నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎవరో ఒకరిని కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. నకిలీ మద్యం తయారీకి ఏపీ కుటీర పరిశ్రమగా మారిందని జోగి రమేష్ ఆరోపించారు. ఏపీ కల్తీ లిక్కర్ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు A1 గా ఉన్న జనార్దన్ మరో వీడియో విడుదల చేశారు. జోగి రమేష్ చెబితేనే నకిలీ లిక్కర్ చేశామన్నారు. ములకల చెరువులో మద్యం తయారీ చేయాలని సూచించింది కూడా జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో భాగంగా వాళ్లే తయారు చేయించి వాళ్లే రైడ్ చేయించారని చెప్పారు. తయారీదారుల్ని టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ ప్లాన్ మార్చారన్నారు జనార్దన్. నకిలీ మద్యం కట్టడికి వైసీపీ పోరాటం చేస్తోందన్నారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారైందన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్ గా ఉన్నారన్నారు. కల్తీ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రోజా. అమరావతిలో సిఆర్డీఏ రియల్ ఎస్టేట్ భవన నిర్మాణం జరిగిందని ఆరోపించారు మల్లాది విష్ణు. 11,000 కోట్ల ఖర్చుతో భవనం నిర్మించారని, చంద్రబాబు అవినీతికి ఇది నిదర్శనమని విమర్శించారు. అమరావతి పేరుతో ప్రజల్ని చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. రాజధానిలో రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి సిద్ధమని చెప్పారు. సూర్యాపేటకు గోదావరి జలాలు అందిస్తామని, ఎస్ఆర్ఎస్పీలో పూడిక తీస్తామని స్పష్టం చేశారు. కొండా సురేఖతో మాట్లాడానన్నారు మంత్రి పొంగులేటి. తమ మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని చెప్పారు. ఇతర కార్యక్రమాలు ఉన్నందున మేడారంపై సమీక్షకు రాలేనని సురేఖ చెప్పారన్నారు. తనపై ఎవరికీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కొండా సురేఖ, సీతక్క ఇద్దరూ తనకు అక్కలే అన్నారు పొంగులేటి. జూబ్లీహిల్స్ ఓట్ చోరీలో జరిగిందని ఈసీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ లో 20,000 దొంగ ఓట్లు సృష్టించారన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ని గెలిపించాలన్నారు హరీష్ రావు. హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తాయని చెప్పారు. ఇళ్లు కూలగొట్టినా గెలిపించారని రేవంత్ అంటారని, కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవాలని అన్నారు హరీష్. ఇవాళ మంచిర్యాల జిల్లా నీల్వైకి వెళుతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధుకర్ మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రామగుండం స్థితిని కలుస్తారు బీజేపీ నేతలు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఇవాళ రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారు. మంత్రి తుమ్మల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 8 జిల్లాల్లో 100% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయబోతున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తారు. రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు ప్రజాప్రతినిధులు. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల శాఖ సిఫార్సులకు కమిషన్ ఆమోదం తెలిపింది. ఈఈ శ్రీధర్ కు చెందిన 14 కోట్లతో పాటు ఏఎన్సీ హరిరామ్ కు చెందిన 11 కోట్ల 46 లక్షలను అటాచ్ చేసింది. ఇక మురళీధర ఆస్తుల అటాచ్ కోసం నీటిపారుదల శాఖ లేఖ రాసింది. టీటీడీ పరకామణిలో అక్రమాలకు సంబంధించిన కేసులో ఏపీ పోలీసుల వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణకు సంబంధించిన కేసులో రికార్డుల్ని సీజ్ చేయమని ఆదేశించినా ఇంతవరకు ఎట్లాంటి చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. పరకామణిలో అక్రమాలపై కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖ నిద్రపోతోందా అని ఘాటుగా ప్రశ్నించారు న్యాయమూర్తి.
ఇప్పటికైనా వెంటనే రికార్డుల్ని సీజ్ చేయాలని ఆదేశిస్తూ విచారణని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. శ్రీశైలం ఆలయంలో కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ నూతన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. బీజేపీకి చెందిన పోతుకుంట రమేష్ నాయుడు శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆహ్వానం అందకపోవడంతో రచ్చగా మారింది. స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపకపోవడం ఏంటని బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి 2 బోర్డు సభ్యులు గైర్హాజరయ్యారు. జనగాం జిల్లా బచ్చన్నపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు రైతులకు సరిపడా సాగునీరు, విద్యుత్ అందించడంతో వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పల్లా గుర్తు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నగదు పట్టుకున్నారు ఎస్పోర్టీ పోలీసులు. 25 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపట్టగా మైత్రివనం దగ్గర ఒక కారులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖకు చెందిన జయరామ్ అనే వ్యక్తి నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ డబ్బును మధురానగర్ పిఎస్లు అప్పగించారు అధికారులు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున నిల్వ చేసిన టపాసుల గోదాంపై దాడి చేశారు. మలక్పేట శాలివాహన నగర్లోని సహస్ర ఫుట్వేర్ దుకాణంలో లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచిన రామ్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 42 కార్టన్ల పటాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 8 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో అక్రమంగా పటాకులు నిల్వ ఉంచడం ప్రమాదకరమని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్ లోని అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ఉన్న శ్రీ మహంకాళి వైన్స్ మార్ట్ తొలగించాలని ఆజాద్ నగర్ బస్తీ వాసులు ఆందోళన బాటపట్టారు. 2 ఏళ్లుగా మహిళలు, ప్రజలు వైన్స్ ముందు నుండి నడవాలంటే ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వైన్ షాప్ ను తొలగించాలని కాచిగూడ ఎక్సైజ్ శాఖ సీఐను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైన్ షాప్ ను తొలగించకపోతే ఉద్యమిస్తామన్నారు బీఆర్ఎస్ అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ. భూముల్ని ఆక్రమించి కబ్జా చేస్తున్న ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఏర్పాటు చేసింది. అక్రమ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై కమిషన్కి బాధిత రైతులు వివరించారు. ఎపిటోమ్ సంస్థకి కేవలం 367 ఎకరాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ దాన్ని 1200 ఎకరాలకు విస్తరించి చట్టవిరుద్ధంగా భూముల్ని ఆక్రమించిందని వారు ఆరోపించారు. పొలాలకు వెళ్లే బాటలు, కుంటలు, చెరువులు కూడా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ టోలీచౌకీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న రవి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే సమయాల్లో ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన బాధ్యత మరిచి రవి ఇష్టానుసారంగా అందరి ఫోటోలు తీస్తూ అడ్డగోలుగా ప్రవర్తించాడని చెప్తున్నారు. అతని తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రజలు ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి, తర్వాత మీకు కావాల్సిన ఫోటో తీయండి ప్రశ్నించారు. ఆ కానిస్టేబుల్ తమపై దౌర్జన్యానికి దిగాడని స్థానికులు అంటున్నారు. ఇష్టానుసారంగా బూతులు తిడుతూ రెచ్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాడో పోలీసులంటూ పోలీసుల దగ్గరే మామూళ్లు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు ఒక హోంగార్డ్. హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్ ఫరీద్ సివిల్ డ్రెస్లో ప్రైవేటు వాహనంపై రాత్రివేళ పోలీసులు నిర్వహిస్తున్న పహారా దగ్గరకు చేరుకుని డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. అతనిపై పాట్రోలింగ్ బృందంలో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతని వీడియో తీసి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించడంతో మెల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. హైదరాబాద్ పాత బస్తీలోని దబీర్పురా పరిధిలో ఆసక్తికర సంఘటన జరిగింది. పవిత్ర ఖురాన్ ను పూర్తి చేసుకున్నానని ఒక యువకుడు దుకాణాలు, అపార్ట్మెంట్ల చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ తాగిన వారిలో 12 మంది తీవ్రమైన నిద్రలకు వెళ్ళిపోయారు. వీరంతా 12 నుండి 15 గంటల తరువాత మళ్లీ నిద్రలేచారు. ఆ యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఏంటి అనే కోణంలో విచారణ జరుగుతోంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజెస్ ను పరిశీలిస్తున్నారు. కర్నూలు జిల్లా ముచ్చిగిరి ఎంపీపీ స్కూల్లో 5 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్న వీరేష్ బదిలీ కావడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థులకు బాగా చదువు చెప్పడంతో పాటు వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆ టీచర్. దీంతో ఆయన బదిలీ కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. టీచర్ కోసం ప్రాణత్యాగం చేస్తానంటూ 4వ తరగతి చదువుతున్న విద్యార్థి హరికృష్ణ లేఖ రాశాడు. ఇప్పటికైనా విద్యార్థుల కోసం టీచర్ని బదిలీ చేయరాదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకపై సులభంగా పీఎఫ్ విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అర్హత కలిగిన నిల్వల నుండి 100% విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. విద్య కోసం 10 సార్లు ఉపసంహరణకు అవకాశం లభించింది. ఇక పెళ్లి కోసం 5 సార్లు పీఎఫ్ తీసుకునే వీలుంది.
బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,110 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,630 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,83,300 రూపాయలుగా ఉంది. భారత పర్యటనలో ఉన్న కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వ్యాపారం, ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, పౌరుల మధ్య సంబంధాలు పెంచుకోవడంపై చర్చించారు. అనిత పర్యటన భారత్ కెనడా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో కొత్త ఒరవడి సృష్టిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బలమైన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ముప్పు నుండి బయటపడాలని భారత్ కెనడా నిర్ణయించాయి. కెనడా విదేశాంగ మంత్రి అనితతో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చర్చలు జరిపారు. భారతీయ న్యాయ వ్యవస్థ శిక్షించడం కన్నా న్యాయంగా పనిచేసేలా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సకాలంలో న్యాయం జరగదు అన్న పేరు మన న్యాయ వ్యవస్థకు ఉందని, కానీ కొత్తగా తెచ్చిన 3 క్రిమినల్ చట్టాలు ఇప్పుడు ఆ పేరుని తొలగిస్తాయని తెలిపారు షా. తమ కుటుంబంపై మోపిన కేసును తాము ఎదుర్కొంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇదంతా జరుగుతోందని అన్నారు. ఇదంతా రాజకీయ ప్రతీకారమని, ఏం జరగబోతోందో బీహార్ ప్రజలకు తెలుసని తేజస్వి అన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని టీవీకే ప్రధాన కార్యదర్శి అథవ్ అర్జున ఆరోపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన వేళ చెన్నైలోని టీవీకే ఆఫీస్, విజయ్ నివాసం దగ్గర తొక్కిసలాట బాధితుల పోస్టర్లు వెలిశాయి. హర్యానా ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని 7 రోజులైనా ఇంకా పోస్ట్మార్టం పూర్తి కాలేదు. పోస్ట్మార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యుల ఆమోదం తెలపడం లేదు. ఆత్మహత్యకు కారణమైన వాళ్లను అరెస్ట్ చేసే వరకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయోధ్య రామాలయానికి సూర్యుడి ప్రతిబింబంతో కూడిన గేట్లు ఏర్పాటు చేశారు. వీటిని టైటానియంతో తయారు చేశారు. ఒక ఆలయానికి ఈ లోహం ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైం. సిక్కుల గురువు గోవింద్ సింగ్ ఆయన సతీమణి సాహిబ్ కౌర్ పాదరక్షలు బీహార్ రాజధాని పట్నా గురుద్వారాలో పదిలపరచనున్నారు. 300 సంవత్సరాలుగా ఈ పాదరక్షలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుటుంబం సంరక్షిస్తోంది. వార్ 2 రిజల్ట్ కియారా కెరీర్ మీద గట్టిగానే ఎఫెక్ట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ మూవీ రిలీజ్ కు ముందు కియారాతో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకుంది. వైఆర్ఎఫ్ సంస్థ స్పై యూనివర్స్ లో రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లోనూ ఆమె క్యారెక్టర్ ను కంటిన్యూ చేయాలనుకుంది. కానీ వార్ 2 రిలీజ్ తర్వాత ఆ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ జోష్లో ఉన్న రిషబ్ శెట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. జనవరిలో జై హనుమాన్ సెట్స్ మీదకి వెళ్తుందన్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీతో పాటు తన ఓన్ డైరెక్షన్లో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు. సొంత గడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న 2వ టెస్టులో భారత జట్టు విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచింది. ముందుగా ఫాలో ఆన్ ఆడిన విండీస్ 2వ ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసింది. జాన్ క్యాంబెల్, షాయ్ హోప్లు సెంచరీలతో చెలరేగగా లోయర్ ఆర్డర్లో జస్టిన్ గ్రీవ్స్ విండీస్ని ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కించారు. ఇక ఆదిత్య జట్టు ఎదుట 121 పరుగుల లక్ష్యం నిలిపారు. ఛేదన్లో టీమిండియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. ఇవాళ మన విజయం లాంఛనమే.